ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పించే డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని మన సభ్యులకు, ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రార్థనలను ఆలకించి మనకు ఎల్లవేళలా తన సహాయాన్ని అందిస్తూ ఉన్న మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా శుభాభివందనాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద్ గారు ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను, అందులో నిక్షిప్తమై ఉన్న పలు కోణాలను, ప్రార్థించి తగిన ఫలాలను పొందిన బైబిల్లోని కొందరు వ్యక్తులను గురించి మనకు తెలియజేస్తారు. సందేశానికి ముందుగా మన జీవితానికి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో తెలియజేసే ఈ భక్తి గీతాన్ని విందాం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమౌట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమౌట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. అనుదిన దైవవాక్యమును వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అగ్ని చేత
అరణ్యములో మేత స్థలములు కాలిపోయినవి. మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొరపెట్టుకొనుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపామయ్య దయగల తండ్రి, ఈ యొక్క అనుదిన దైవవాక్యం వీక్షిస్తున్నటువంటి తండ్రి, మాకు తండ్రి మీ యొక్క కృపలో తండ్రి అన్ని దయ చూపమని వేడుకొంచున్నాం. దేవా ఆయన ఈ యొక్క ధ్యానించుచుండగా మీ వాక్యంలో ఉండేటువంటి సత్యాల్ని మర్మాల్ని మాకు బయలుపరచమని వేడుకొంచున్నాం. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచమని మా ప్రవీణ యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ యోవేలు ప్రవక్త, చిన్న ప్రవక్త బైబిల్ గ్రంథంలో. యోవేలు అనగా యెహోవా దేవుడని అర్థం. యోవేలు రాసినటువంటి మొదటి పత్రిక 19వ అధ్యాయం మనం చదువుకున్నాం. అగ్ని చేత అరణ్యంలోని మేత స్థలములన్నీ కాలిపోయినవి, మంటలు తోట చెట్లన్నీ కాల్చివేశాయి. దేవా, నేను నీకే మొరపెట్టుచున్నాను. మనము ఎంతో భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. ప్రార్థించాలి, మొరపెట్టాలి దేవునికి. ఈ యేసు ప్రభు రెండో రాకడికి సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసు ప్రభు రాకడ సమీపముగా ఉంది. వెలుగుగా ఉండండి, ప్రార్థన చేయండి, సమయాన్ని సద్వినియోగపరచుకోండి అని వాక్యము సెలవిస్తూ ఉంది. తరువాత మనము ఈ యోవేలు రాసినటువంటి ఈ యొక్క గ్రంథం, యోవేలు గ్రంథంలోనే 1వ అధ్యాయంలో 20వ వచనం కూడా గమనిస్తే, నదులు ఎండిపోటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి. నదులు ఎండిపోతున్నాయి, అగ్ని చేత మేత స్థలాలు కూడా కాలిపోతున్నాయి. అవి చూచి పశువులు కూడా మొరపెడుతున్నాయి. ఏమి ఆత్మ లేనటువంటి పశువులే దేవునికి మొరపెడుతున్నాయి. మాకు మేతకు లేదు, తినడానికి లేదు, అవన్నీ కాలిపోయినాయి అని పశువులు, ఆత్మ లేనటువంటి పశువులు కూడా దేవునికి మొరపెడుతున్నాయి. మరి ఆత్మ లేని పశువులే దేవునికి మొరపెడుతున్నప్పుడు మనమేంటి, మనం ఎలా మొరపెట్టాలి? మనం యాజక సమూహం, క్రీస్తు సంఘంలోని వారం. మనం మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన సంఘం కొరకు మనము మొరపెట్టాలి. తర్వాత ప్రార్థన చెయ్యాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి, దేవుని చిత్తానుసారంగా మనము జీవించాలి. ఇతరులు కష్టపెట్టే విధంగా ఉండకూడదు. మరి విశ్వాసలేనటువంటి మనము నిరంతరము ప్రార్థనలో మనము ఎక్కువగా, ఏ కష్టం వచ్చినా ప్రార్థనలో మనం గడపాలి. మనము ఏ విధంగా ప్రార్థించాలి అన్నటువంటి వాక్య సత్యాలను క్లుప్తంగా కొన్ని సత్యాలని మనము ధ్యానించుకుందాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ఇక్కడ హిజ్కియా రాజుకు మరణకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు ఆయన కృపతో దేవుణ్ణి, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దీనంగా ప్రార్థన చేశాడు, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఆ హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. తర్వాత కన్నీళ్లు విడుచుటను కూడా చూశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ ప్రార్థనను అంగీకరించాడు. ఆ హిజ్కియా ఈ విధంగా కన్నీటి ప్రార్థించడం వలన అతనికి 15 సంవత్సరములు తిరిగి ఆయుష్ను ఇచ్చాడు. మనం కూడా మనకి ఏ బాధలు ఉన్నా కన్నీటితో మనం ప్రార్థించాలి. హిజ్కియా కన్నీటితో ప్రార్థించిన విధంగా దేవుడు ఆలకించిన విధంగా మన ప్రార్థనలు కూడా తప్పక ఆలకిస్తాడు. అదేవిధంగా 2వ కొరింథీయులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, 2వ కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనం. మీకు దుఃఖము కలగవలనని కాదు గాని, నీ ఎడల నాకు కలిగిన అత్యధికమైన ప్రేమను
మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదంతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఏ విధంగా రాశాడు? కన్నీరు విడుచుతూ మిక్కిలి మనోవేదనతో శ్రమతో ఆ యొక్క కొరింథీ సంఘానికి పత్రికను రాశాడు. అంటే కన్నీటితో పౌలు భక్తుడు లేఖనాన్ని రాశాడు కొరింథీ సంఘానికి. అదేవిధంగా మనము 1 సమూయేలు 1వ అధ్యాయం 18వ వచనంలో హన్నా ఎంతో దుఃఖముతో దేవుణ్ణి ప్రార్థించింది. దేవుని సన్నిధానంలో తన దుఃఖాన్ని కృమ్మరించింది. దుఃఖముఖి అయినటువంటి ఆమె యొక్క ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత దుఃఖముఖంగా ఉన్నటువంటి ఆమెను హన్నాను సంతోషముఖంతో ఆవిడ్ని సంతోషముఖంతో తిరిగి ఆవిడ వెళ్ళింది. అదేవిధంగా మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా యేసుప్రభు వారి శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన కన్నీటితోనూ మహారోదనంతోనూ ఆయన ప్రార్థించారు. ఈ లోకరీత్యా మనకి ఎన్నో శోధనలు, బాధలు, కష్టాలు, శ్రమలు, సమస్యలు, నిందలు ఎన్నో వస్తుంటాయి. మనము ఆయన సన్నిధానంలో మన బాధలన్నిటినీ మనము ఉంచామంటే తప్పకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ప్రార్థనను ఆలకిస్తారు, మన మొరల్ని వింటారు. అంతేకాకుండా మనకు సఫలత చేకూరుస్తారు, మనకు దీవెనలు అనుగ్రహిస్తారు. తర్వాత రెండవదిగా మనం చూస్తే, అంటే మొదటిగా కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. రెండోది మనం ఆలోచిస్తే యెషయా గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనం, యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. ఇశ్రాయేలు ప్రజలు మొదటలో వాళ్ళు చాలా తప్పు పని చేసేవారు. దేవుణ్ణి తలంచుకోలేదు, దేవుణ్ణి నిందించారు, దూషించారు, దేవుణ్ణి మీద నిందలు వేశారు, గొనిగారు. దేవుడు వారికి శిక్ష విధించారు. శిక్ష విధించినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుని ప్రార్థిస్తారు. అదేవిధంగా వారికి శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, శిక్ష విధించినప్పుడు వారు దేవుని సన్నిధానంలో ఎలా ప్రార్థన చేశారంట? విశేషముగా దీన ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనను ఆలకించాడు. తప్పులు చేయకూడదు అన్న దానికి వాళ్ళు తన తప్పుల్ని రెక్టిఫై చేసుకున్నారు. దేవుడు శిక్ష విధిస్తారని తెలుసుకున్నారు. కాబట్టి మనకు ప్రార్థన చెయ్యాలి, తప్పులు చేయకూడదు. ప్రార్థనా శక్తి మనకు కావాలని ప్రార్థించాలి, దేవుణ్ణి అర్థించాలి, బెక్ చేయాలి. ఆయన సన్నిధిలో విశేషముగా దీన ప్రార్థన చేయాలి, వాక్యానుసారంగా జీవించాలి. తర్వాత మనము యోవేలు రాసినటువంటి యోవేలు గ్రంథంలోనే యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో, పెనిమిటిపోయిన యవనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. పెనిమిటిపోయిన యవ్వనస్తురాలైనటువంటి ఒక స్త్రీ యొక్క భర్త మరణిస్తే ఎంత దుఃఖము, ఆ బాధ వర్ణనాతీతము, చాలా భారభరితమైనటువంటి ఆ యొక్క దుఃఖము. అటువంటి స్త్రీ ఏ విధంగా అంగలారుస్తుందో ఆ విధంగా మీరు అంగలార్చండి, ప్రార్థించండి అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దీన స్థితిలో, దుఃఖ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ యొక్క హృదయ విదారకమైనటువంటి దీన స్థితిలో ఉన్నప్పుడు మనము ప్రార్థించినటువంటి ప్రార్థనని దేవుడు ఆ అంగలార్పును నాట్యంగా మార్చుతానని మనకు దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తన 30వ అధ్యాయం 11-12 వచనంలో చూస్తే, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్టును విడిపించి సంతోష వస్త్రముగా నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నా గోనెపట్టును తను తగ్గించుకోవడమే గోనెపట్టు యొక్క
సాదృశ్యం. కాబట్టి సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తాడు. ఎంత కనికరం గల దేవుడు! మన దేవుడు ఎంత గొప్ప రక్షకుడు! క్రీస్తు రెండవ రాకడ సమయంలో ఉన్న ఈ యొక్క దినాల్లో మనము ఎలాగుండాలి? అనుదినము దేవునికి దగ్గరగా జీవించాలి, ప్రార్థన చేయాలి, ఆ వాక్యాన్ని చదువుట ద్వారా, వాక్యాన్ని వినుట ద్వారా, ధ్యానించుట ద్వారా బలపడాలి. దేవుణ్ణి అధికంగా మనము ఆరాధించాలి, స్తుతించాలి. కాబట్టి కన్నీళ్లు విడిచిచూ ప్రార్థించాలి, విశేషముగా దీన ప్రార్థన చేయాలి. మన అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చేటటువంటి దేవుడు. మన ప్రార్థనను అంగీకరించి మన యొక్క ప్రతి సమస్యల నుండి మనల్ని విడుదల చేస్తారు. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించి దీవించును గాక. ఆలించు మా ప్రార్థన మా రక్షక, ఆలించు మా ప్రార్థన మా రక్షక, ఆలించు మా ప్రార్థన. ఆలించు అని నమ్మి ఆసక్తి వేడగము, ఆలించు అని నమ్మి ఆసక్తి వేడగము. మేలైన దీవెనలు మెండుగా కురిపించి ఆలించు మా ప్రార్థన మా రక్షక, ఆలించు మా ప్రార్థన మా రక్షక, ఆలించు మా ప్రార్థన. సదనమర్పింతుము మా ప్రియ జనక, శ్రీసుతుని దివ్యాజ్ఞను. మా ప్రియ జనక శ్రీసుతుని దివ్యాజ్ఞను. ఈ సేవకై మేము నెరరుచె నొసగు, ఈ సేవకై